నిరుపేదల సొంతింటి కల సాకారం చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో తాత్కాలిక డీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని 77 డివిజనల్ నూతన డీడీఓ కార్యాలయాలను చిత్తూరు జిల్లా నుండి వర్చువల్ గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు మంత్రి ఆనం హాజరయ్యారు. అనంతరం నూతన గృహ నిర్మాణాల కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి గృహ నిర్మాణ పట్టాలు మంజూరు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్న 251 మంది అర్హులకు 6.27 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి పట్టాలు మంజూరు చేశామని వివరించారు. నిరుపేదల సొంతింటి కల కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆనందం వ్యక్తం చేశారు. గడిచిన సంవత్సరం కాలంలో రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతమైందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు విజయవంతమయ్యాయని తెలియజేశారు. ఈరోజు రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఒక ప్రయత్నం సఫలీకృతమై ఇవాళ గ్రామీణ వ్యవస్థని బలోపేతం చేస్తూ అధికార యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుని కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. గడిచిన సంవత్సరం 4 మాసాలుగా పంచాయతీరాజ్ వ్యవస్థని ఎలా బలోపేతం చేయాలి, పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మనం మెరుగుపరచాలి అని చెప్పి కూటమి ప్రభుత్వం చేసేటువంటి ప్రయత్నంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, శ్రీ నరేంద్ర మోడీ గారు, శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కలిసి చేసినటువంటి కార్యక్రమం ఇవాళ విజయవంతమవుతూ ఉంది జరిగింది. ఇవన్నీ కాక మన నియోజకవర్గంలో ఇప్పుడు ఇచ్చినటువంటి సీసీ రోడ్లకు అదనంగా ప్రతి మండలానికి